గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. వేసవి సెలవులు వచ్చేసాయి. ఇంట్లో పిల్లల హడావిడి మామూలుగా ఉండదు. స్పెషల్ రెసిపీస్ ఏమైనా చేయొచ్చు కదా. ఎప్పుడు ఇంట్లో బోర్ కొట్టే అన్నం, పప్పు, చారు ఇవే ఏంటి బాంబే అని ఒకటే సతాయిస్తుంటారు. సో అలాంటి వారి కోసం స్పెషల్ రెసిపీని అయితే మాత్రం ఐడ్రీమ్ మీడియా మీ ముందుకు తీసుకొచ్చేస్తుంది. కోకోనట్ తో చేసే ఈ స్పెషల్ రెసిపీ నేమ్ అయితే మాత్రం కోకోనట్ జెల్లీ అంట. సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో మనకైతే మాత్రం సూపర్ చెఫ్ అంటారు కాంచనా గారు అయితే మాత్రం రెడీగా ఉన్నారు. ఒకసారి ఈ స్పెషల్ రెసిపీ యొక్క డీటెయిల్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. కాంచనా గారు నమస్తే. నమస్తే అండి. అంటే స్పెషల్ రెసిపీస్ చేస్తుంటారు, కానీ కోకోనట్ తోటి అంటే కాస్త వినడానికి చూడడానికి కూడా డిఫరెంట్ గా ఉంది. అది కూడా సింపుల్ గా 1, 2, 3, 4 ఇంగ్రీడియంట్స్ తోటి. ఏంటి ఈ స్పెషల్ రెసిపీని చూస్ చేయడానికి గల కారణం ఏంటి? ఇది చేయడానికి ఎక్కువ టైం పట్టదు. మీరు అన్నట్టు చాలా సింపుల్ గా ఒక 10 నిమిషాలు మాత్రమే పడుతుంది. అలానే పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు. ఈ ఎండాకాలంలో బాడీని మంచిగా కూల్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇంకా ఎక్కువ అయితే మాత్రం మనం లేట్ చేయొద్దు, ఎందుకంటే ఎంత ఫాస్ట్ గా చూస్తాను. ఏంటి ఈ ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉపయోగపడతాయి? కొబ్బరి ముక్కలు ఏంటి? ఇది కూడా ఒక చిన్న డౌట్, ఎందుకంటే మా వ్యూవర్స్ కి ఏదైనా ఫుల్ క్లారిటీగా మేము చెప్పాలి. కొబ్బరి ముక్కలు లేత ఉండాలా, లేతవైనా పర్లేదు, ముదరవైనా పర్లేదు. నేను మీడియం తీసుకున్నాను. ఓకే, మీడియం. ఓకే, ఇది కప్పు కొబ్బరి ముక్కలు. ఓకే, పంచదార కప్పు, షుగర్. ఓకే, దీన్ని చినగ్రాస్ అంటారు లేదా అగరగర్ అంటారు. చినగ్రాస్. ఓకే, ఇది ఒక గడ్డి అంతే. మనం చూడడానికి ప్లాస్టిక్ లా ఉంటది, కానీ ఇది ఒక గడ్డి, మనకేం హాని చేయదు. తర్వాత ఇది కోకోనట్ వాటర్, కొబ్బరి నీళ్లు. ఇది మెయిన్ అన్నమాట ఒంటికి చలవ చేయడానికి. కోకోనట్ జెల్లీ తయారు చేయడానికి స్పెషల్ గా 4 ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి మీడియం గా ఉండేటువంటి కొబ్బరి ముక్కలు, షుగర్ అండ్ చైనా గ్రాస్, అగర్ అగర్ అని కూడా అంటారంట, అండ్ కొబ్బరి నీళ్ళు. అయితే నేను ఎక్కువ లేట్ చేయదలుచుకోలేదు, ఫాస్ట్ గా స్టార్ట్ చేసేద్దాం. టేస్ట్ కూడా చూడాలని మా వ్యూవర్స్ అందరూ కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఓకేనా? ముందుగా స్టవ్ ఆన్ చేయాలి. అప్పట్లో కూరలు కలిపి పెట్టేసేవారు, ఐడియా ఉందా? అన్ని కలిపి. ముందుగా కొబ్బరి నీళ్ళు. మీకు తెలుసా, అప్పట్లోని కూరలన్నీ కలిపి పెట్టేసేవాళ్ళు. అన్ని కలిపి టేస్ట్ బాగుంటది, చాలా బాగుంటది, ఇంకా బాగుంటది. ఇప్పుడు దీనికి కూడా అన్ని కలిపి పెట్టేయటమే, కష్టపడాల్సిన పని అయితే ఏం లేదు. ఓకే, కొబ్బరి నీళ్ళు వేసాను కదా. ఇప్పుడు చైనా గ్రాస్. ఓకే, అంతనా? ఎంత కావాలో తీసుకోవచ్చా? దీనికి కూడా కొలతలు ఉంటాయా? కొంచెం ఎక్కువ మందికి కావాలంటే ఇంకో ప్యాకెట్ తీసుకోండి, ఒక 30 రూపీస్ ఉంటది అంతే. మనకి మార్కెట్ లో దొరికేస్తుంది ఎక్కడైనా కూడా. ఇది కరిగిపోయే వరకు అలా కలుపుతూ ఉండాలి. ఓకే, చాలా ఫాస్ట్ గా మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయిపోద్ది. అందుకే కొంతమంది ఇది ఏమైనా ప్లాస్టిక్ అనుకుంటారు, కానీ ఏంటంటే ఇది గడ్డి అన్నమాట. ఓకే, కొబ్బరి నీళ్ళు బాగా వేడెక్కర్లేదు, అక్కర్లా, జస్ట్ వెంటనే కలిపి పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇది ఎప్పుడు నేర్చుకున్నారు మీరు? ఇదా నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాకే నేర్చుకున్నా. ఎప్పటికప్పుడు వండుతూ ఉంటాను స్పెషల్ గా. పంచదార, ఇప్పుడు పంచదార వేసుకోవాలా? వేసాను. ఇప్పుడు షుగర్ మొత్తం ఫుల్ కప్ వేసాను. నేను అంతా కప్పు తీసుకున్నాను, కప్పు షుగర్. ఇది కూడా కరిగిపోతుంది. నాకు ఇది చూస్తుంటే కొబ్బరి చెక్కి అంటారు కదా, లైక్ కొబ్బరి చెక్కి ఆ పాకం వచ్చేంత వరకు అలా కలుపుతుంటుంటారు, అది గుర్తొచ్చింది. ఈ కొబ్బరి హెల్త్ కి చాలా మంచిది. కొబ్బరి నీళ్ళు తాగండి అంటాం, కొంతమంది పిల్లలు తాగరు. ఇదే ఒక జెల్లీ పుడ్డింగ్ అని ఇచ్చేసాం అనుకోండి, అని చక్కగా తినేస్తారనమాట. ఓకే, హై పెట్టుకోవచ్చా? పెట్టండి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేసేయచ్చు. ఇప్పుడు అన్ని వేసాను, అన్ని. పాకం ఏమి రానక్కర్లేదా? ఏ పాకమే రానక్కర్లే. ఓకే, ఇంత సింపుల్. ఓకే, ఓకే, కొబ్బరి ముక్కలు కూడా వేసేస్తాం. ఇందులో ఫస్ట్ కొబ్బరి నీళ్ళు వేసుకున్నాం, తర్వాత చైనా గ్రాస్ వేసుకున్నాం, తర్వాత షుగర్ వేసాం, తర్వాత కొబ్బరి ముక్కలు వేసేస్తాం. ఇవన్నీ కరిగిపోవాలి.
కరిగి అంటే పాకం వస్తుంది. చిన్న పాకంలాగా మనకు కనబడుతుంది అది కూడా. ఈ పాకం టెస్ట్ చేయడం కూడా కొంతమందికి చాలా పెద్ద టాస్క్ అబ్బా కదా. ఇది మనకి కనబడిపోతుంది ఈజీయా. ఇప్పుడు ఇలా వాటర్ లో ఉన్నాయి కదా, తర్వాత వాటర్ లో రావు అన్నమాట, ముద్దగా వచ్చేస్తుంది. కాంచనా గారు, పంచదార కాకుండా బెల్లమైనా వాడచ్చా? బెల్లమైనా వాడచ్చు. ఇదే ఒకవేళ కొంత అంటే షుగర్ పేషెంట్స్ అయితే బెల్లం, లేకపోతే కొంతమంది గ్లూకోజ్ అలా కూడా చేసుకోవచ్చు. ఓకే. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు కదా అనేసి పంచదార వేస్తున్నాం. ఎందుకంటే బెల్లం అనుకోండి మళ్ళీ రెడ్ గా ఉంటది కలర్, ఇదైతే కొంచెం క్లియర్ గా కనబడుతుంది అన్నమాట. కొబ్బరి ముక్కలు వేపక్కర్లేదా? వేపక్కర్లా. నెయ్యిలో వేయడం అలాంటివి చేయకూడదు, జస్ట్ అలాగా మూడు అలా కలిపేసి పొయ్యి మీద పెడుతూ అలా కలుపుతూ ఉండడమే అంతే. ఖాళీ టైంలో స్పెషల్ రెసిపీస్ అన్ని ట్రై చేస్తారా? అన్ని చేస్తాం, రోజుకో వెరైటీ చేస్తూ ఉంటాం. రోజుకో వెరైటీ ఏదో ఒకటి. అంటే చూస్తారా, లేదు ఈ రోజు ఇది చేద్దామని ప్లాన్ చేస్తారా? ముందే రేపేం చేయాలని ఈ రోజు ఆలోచిస్తా. ఈ రోజు ఆలోచించి అలా బయటకు వెళ్ళినప్పుడు ఏదో తెచ్చుకుంటాను. ఆ తర్వాత ఇష్టంగా తింటారా పిల్లలు? అంటే మమ్మీ నా మీద ప్రయోగిస్తున్నావా అని అడుగుతారా, లేదంటే లేదు మమ్మీ లేదు 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 తింటారు. ఎందుకంటే మా వంట గురించి తెలుసు అన్నమాట. అమ్మ ఏది చేసినా పిల్లలకి కమ్మదనమే. మీకు ఇది వండడం రాకపోయినా మీరు చేసేస్తారు. వంట పెద్దగా రానక్కర్లేదు అనుకుంటా, అంతేనా? లైట్ గా ఈ రెసిపీని ఇలా వీడియోలో చూస్తే చాలు, మనం ఈజీగా చేసేయచ్చు. రెసిపీ ఎక్కడ రాసుకోక్కర్లేదు. సమ్మర్ లో అసలు కొత్త రెసిపీస్ ప్రయత్నించాలని ఉంటుంది. చూసిన ఏం చేస్తాం, తెల్లవారంతా కూడా పని, ఎండ, వేడి అనే కాస్త నెగ్లెక్ట్ చేస్తారు పేరెంట్స్ కదా. తల్లులు మేబీ 15 minutes పడుతుందేమో ఈ రెసిపీ కోసం, 10 to 15 minutes. అయితే ఇది ఇలా చేసే ముందు పిల్లలు ఇంకా అవ్వలేదా మమ్మీ ఎంతసేపు అనేసని మళ్ళీ టెన్షన్ పడతారే వచ్చి చూసి తినేంత వరకు. ఇది మొత్తం పూర్తిగా రెడీ అయిపోయాక చూడడానికి కూడా చాలా బాగుంటది, కలర్ఫుల్ గా. అంటే కలర్ఫుల్ గా ఆ వైట్ అందాన్ని ఇస్తుంది. బర్త్డే కేక్ కట్ చేసుకుని మరి తినొచ్చు అన్నమాట. ఏంటి ఇది అంతలా అవుతుందా? అంతలా అవుతుంది. నేనైతే అంటే నేను చేపట్టి ఎక్కువ డిస్టర్బ్ చేయను, వెయిట్ చేస్తాను అసలు ఎలా వస్తుందా ఏంటని టెన్షన్ గా వెయిట్ చేస్తాను నేనైతే. ఇంకా పాకంకి టైం పడుతుంది. ఇది చాలా మందికి చేసి ఇచ్చాను, వాళ్ళు ఏంటంటే ఎందుకు అది ఏంటనేది ఎవరికి అర్థం కాలేదు అన్నమాట. చెప్పంగా చెప్పండి, రివీల్ చేసేసాం సీక్రెట్. పర్వాలేదా? పర్లేదు, మరి ఏం చేస్తాం. ఇది ఇప్పటి వరకు కాంచనా గారు మనకి ఇచ్చిన స్వీట్ ఏంటో ఇప్పటికొచ్చే తెలియదని పక్కింటి వాళ్ళు పొరుగింటి వాళ్ళు అందరూ అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు సీక్రెట్ ఓపెన్ అయింది. ఇదేంటి తాటి ముంజిలా ఉందంటారు. తర్వాత మ్యాజిక్, కాంచనా గారు చేతిలో ఉన్నటువంటి మ్యాజిక్. అవునా? వచ్చింది ఒకటే వండడం, తెలిసింది ఒకటే పంచి పెట్టడం అంతే. ఈ చెయ్య చాలా మందికి ఫుడ్ పెడుతుంది, ఎంతో మందికి ఆకలి అని అడగవసరం లేదు, ఆవిడే వెళ్ళి తెలుసుకొని మరి వృద్ధులకు కానీ ఎవరికైనా చిన్నపిల్లలకు కానీ వెళ్ళి ఫుడ్ డొనేట్ చేస్తారు. సో అందు గురించి కాంచనా గారి గురించి మరి ఇంకా చెప్పనవసరం లేదు. ఫుడ్ అంటే ఫుడ్ దేవత అనే చెప్పుకోవాలి. కాంచనా మేడం అన్నారు ఎక్కడైతే ఫుడ్ దేవత అని పిలుస్తారా? దీనికి ఒక రీజన్ ఉంది. నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు ఎవరు పెట్టలేదు. ఓకే. అంటే ఒక 20 years బ్యాక్ వెళ్తే చిన్న పిల్లడితో నేను అనాథగా రోడ్డు మీద నిలబడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది 20 years బ్యాక్. ఈరోజు మా అబ్బాయికి 20 years కంప్లీట్ అయిపోయి 21. చిన్న పిల్లడితో అనాథగా రోడ్డు మీద నించున్నప్పుడు నాకు ఆకలి వేసినప్పుడు ఎవరు అన్నం పెట్టలేదు. ఆ పెయిన్ ఇక్కడ అలా ఉండిపోయింది. అందుకే నేను ఎవరినైనా చూస్తే నన్ను నేను కనపడతాను అనమాట అవతల వాళ్ళలో. రోజుల్లో మీరే అలా కనిపిస్తుంటారు. అప్పుడు అనుకున్నాను ఏ రోజైనా నాకు కుదిరినప్పుడు నేను పెట్టాలి, భోజనం పెట్టాలి అనుకున్నా. ఆ ఒక్క రీజన్తోనే ఈ పెయిన్ ఇక్కడ ఎలా ఉండిపోయి అందరికీ అన్నం పెడుతున్నాను అంతే. అంటే కొన్ని పెయిన్స్ మనం చెప్పలేని బయటికి, ఆ బ్యాడ్ సిచ్యువేషన్స్ కూడా అసలు ఎలా హ్యాండిల్ చేసామో అనిపిస్తుంది. అది జరగడం కూడా మంచిదే. ఆ రోజు అలా జరిగింది కాబట్టి నాకు అన్నం విలువ తెలుసు, ఆకలి విలువ తెలుసు. అందుకనే నేను వెళ్ళి ఒకరికి అన్నం పెట్టే పొజిషన్ లో ఉన్నాను అని నేను అనుకుంటున్నాను. చెడు జరిగినా మంచిదే. ఆకలి కేకలు చాలా బాధాకరమైనది కదా. చాలా.
ఫుడ్ వరకు ఓకే, కానీ ఇలాంటి రెసిపీస్ కూడా పెడతారండి మీరు? మా అమ్మ కారణం. అవునా? మా అమ్మ చిన్నప్పుడు అన్ని మార్చేసేది, కోపం వచ్చేది. ఓకే. మంచిగా తినాలంటే ఏంటి మార్చేస్తుంది అనేసి అనిపించేది అనమాట. ఓకే. నేనైనా మంచిగా వండుదామని పంపం పట్టి నేర్చుకున్నా వంట. ఇది పాకం వచ్చిందా? వచ్చింది. సరిపోద్దా? కొంచెం అలా బబుల్స్ వస్తాయి. ఓకే, సరిపోతుందా? ఇంకొంచెం దగ్గర ఇంకొంచెం పాకం రావాలి. ఓకే. దీనిలో ఎలాచి పౌడర్ ఏమి వేసుకోవచ్చా? ఇప్పుడు మనం వేసిన ఏవి ఉన్నాయో అవే ఫ్లేవర్స్. ఇప్పుడు మనం పంచదార వేసాం, అది తెలుస్తుంది మనకి. కొబ్బరి ముక్కలు వేసాం, అది తెలుస్తుంది. తర్వాత కొబ్బరి నీళ్ళు వేసాం, అది తెలుస్తుంది. ఆ 3 మాత్రమే. ఈ చిన్నగ్రాస్ అనేది మాయమైపోద్ది అనమాట. మెల్ట్ అయిపోయింది అందులో. అదే అనిపించలేదు. అది చిక్కదనం తీసుకొస్తుంది. అయిపోయిందా? అంటే ఇలా పొంగులా రావాలి, బాగా ఉడికినట్టు పైకి పొంగులా తెరలాలి, అంతేనా? అంతే. ఓకే. కొంచెం ఎక్కువ పాకంలా వస్తే ఏమవుతుంది? ముద్దగా అవుతుంది అంతే. పాడైపోవడం గట్ట ఏమి ఉండదు. ఎన్ని రోజులు ఉంటుంది నిల్వ? చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఒక వారం రోజులు అలా పెట్టచ్చు, బాగానే ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని. ఎందుకంటే పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయినప్పుడు మనం చేసేస్తే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినప్పుడు చక్కగా ఫ్రిడ్జ్ లోంచి తీసిచ్చామంటే ఇది రూమ్ టెంపరేచర్ వదిలినా కూడా గడ్డ కడుతుంది. ఓకే, ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రిడ్జ్ అవసరం ఉంటే ఫ్రిడ్జ్ లో ఇంకొంచెం కూల్ గా ఉంటుంది అనమాట. అంతే. కూల్ గా యమ్మీగా చాలా బాగుంటుంది. మీరే తిని చెప్తారు కదా. స్మెల్ కూడా అంటే మీరు అన్నారు కదా కొబ్బరి చెక్కి అని. కొబ్బరి మిఠాయి మొత్తం చిన్నగ్రాస్ అంతా మరి కర్రీ సరిపోతుందా? ఇలా కొంచెం చిక్కదనం కూడా ఒకసారి చూద్దాం. కొంచెం చిక్కదనం రావాలి. టేస్ట్ తీపి అప్పుడే కాదు అంటే సరిపోతే ఈ టైంలో వేసుకోవచ్చు. అసలే మనకు స్వీట్ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు అయితే పంచదార వేసుకోకుండా చక్క బెల్లం అలా కూడా వేసుకుని ట్రై చేయొచ్చు. కానీ గ్లూకోజ్ వేసుకుంటే టేస్ట్ గ్లూకోజ్ మారిపోతుంది అనమాట టేస్ట్. అంతే. చిన్నపిల్లలకైతే ఇలాగా, పెద్దవాళ్ళకైతే షుగర్ ఉన్న వాళ్ళకైతే అలాగా, కొంచెం నీరసంగా ఉన్న వాళ్ళకైతే గ్లూకోజ్ వేసుకోవచ్చు. షుగర్ కొంచెం గ్లూకోజ్ కొంచెం వేసుకోవచ్చు. కొత్త టెక్నిక్ తెలిసింది. కానీ డయాబెటిక్ పేషెంట్స్ మాత్రం కాస్త షుగర్ ని అవాయిడ్ చేసి ఇంకా తినాలి అని ఆశగా ఉంటే కాస్త బెల్లం వేసుకొని చిన్న ముక్క, అది కూడా కొంత టేస్ట్ చూసేంత వరకు. అంటే చూడగానే తినాలనిపిస్తుంది కాబట్టి చిన్న ముక్క వరకు పర్వాలేదు. అయిపోయిందిరా? ఆపేయాలి. ఇంతే. అంతే. కుత ఉడికే అంతేనా? అంతే. ఇది ఒకవేళ రూమ్ టెంపరేచర్ లో పెడితే పొద్దున్న చేస్తాం అనుకోండి, పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, మధ్యాహ్నం గానీ ఈవినింగ్ కి అయిపోద్దా? హార్డ్ అయిపోద్ది. అంత కూడా అక్కర్లే, ఒక పావు గంట అరగంటలో మారిపోద్దా? ఓకే. సో ఇప్పుడు బౌల్లోకి తీసుకోండి కదా. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఇంకేం లేదు, దీన్ని చక్కగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్ లో ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వస్తుంది. ఇప్పుడు దాంట్లో అది వేసాం కాబట్టి మనకు అలా వస్తుంది. ఇది వేరే, ఈ షేప్ లో వస్తుంది. ఎవరికైనా ఫ్రిడ్జ్ లేకపోతే రూమ్ టెంపరేచర్ వదిలేయచ్చు. ఓకే. అంతా కూడా మెయిన్ ఇది చిక్కుదనం రావడానికి కారణం చైనా గ్రాస్. అగర్ అగర్. ఓకే, అగర్ అగర్. అది ఏ షాప్ లోనైనా దొరుకుతుంది. ఇలా చూడడానికి కొబ్బరి చెక్కిలాగా ఉంది. కొబ్బరి మిఠాయి అమ్మ పాకం తీసి అలా ప్లేట్ లో కాస్త నూనె గాని నెయ్యి గాని రాసేసి పెట్టినట్టుంది. ఎస్. మరి కాసేపట్లో అంటే ఇలా తీసిన తర్వాత ఒక 10 to 15 minutes లో కొబ్బరి జెల్లీ, కోకోనట్ జెల్లీ అనేది మన ముందు ప్రత్యక్షం అవుతుంది. కాస్త వెయిట్ చేయండి. సో టేస్టీ యమ్మీ కోకోనట్ జెల్లీ అనుకున్నారా ఎలా పడిపోద్దని? సో ఇందాక మనం అలా కలుపుతూ చూపించాం కదా, ఏంటి ఒక్కసారి అమాంతంగా ఇలా అంటే పడిపోతుంది అనుకున్నారు కదా. ఎస్, చూడండి, జెల్లీ, కోకోనట్ జెల్లీ రెడీ అయిపోయింది. అది కూడా 15 minutes లోనే.
మనం తయారు చేయడానికి మాక్సిమం ఒక 5 మినిట్సే పట్టింది. తర్వాత కావాలంటే ఎవరికైనా కావాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, లేదు అంటే రూమ్ టెంపరేచర్ లో, అంటే చూడండి 15 మినిట్స్ లో మాత్రమే ఈ రూమ్ టెంపరేచర్ లో కూడా ఇలానే గడ్డి కట్టేసింది. చూస్తున్నారా అసలు ఎక్కడ, చూడండి ఇలా ఇలా అర్థమవుతుందేమో ఇప్పుడు. ఓకేనా, ఒకసారి దీన్ని కట్ చేసి పీసెస్ కింద చేసిన తర్వాత అప్పుడు చెప్పండి. ఎస్ కాంచన గారు, ఏంటి అసలు ఏంటి మాయ, ఇలా అనేసరికి ఒక్కసారి గుండె జారిపోయినట్టు అయిపోద్ది, ఎక్కడ పడిపోద్దా అని. కానీ అలా లేదు. కొబ్బరి మిఠాయి గుర్తొస్తుంది, దాంతో పాటు జల్లి కూడా ఇలా పట్టుకోగానే ఆ స్పర్శ తెలుస్తుంది. ఇప్పుడు కొబ్బరి నీళ్ళు తాగలేని వాళ్ళు కూడా కొబ్బరి నీళ్ళు తింటారు అనమాట. అవునా, కొబ్బరి నీళ్ళు తాగడం కాదు తింటారు అనాలి. ఇంకా కొబ్బరి నీళ్ళు తింటావా అని అడగాలి వచ్చిన గెస్ట్ కి, అంతేనా? ఎస్, కట్ చేద్దామా? ఇది కావాల్సిన షేప్స్ లో కూడా చేసుకుంటాం, మన ఇష్టమే. ఇప్పుడు ఇందులో వేసాం కాబట్టి ఈ షేప్ వచ్చింది. ఎస్, ఇందులో చేస్తే ఇలాగా జస్ట్ ఇలాగా అంచులుగా చేస్తే అంచులు ఇలా అనుకుంటే వచ్చేస్తుందా? ఓకే, వావ్, కొబ్బరి చెక్కి అలానే ఉంది. ఎస్, మీరు కట్ చేయండి. మళ్ళీ ఆవిడ కట్ చేస్తారు, మళ్ళీ ఏదైనా పాడైపోయింది, షేప్ రాలేదు అనేసి అని మా వ్యూవర్స్ అంటారేమో. మీరే కట్ చేయండి. అంటే లైక్ ఎస్ బర్త్డే కేక్ కూడా కదా, బర్త్డే కేక్ కట్ ఓకే. చేసుకుంటే కొబ్బరి ముక్కలు అడ్డు పడుతున్నాయి అందుకే. ఇప్పుడు ఈ రెసిపీ చూపించాను కానీ నేను కూడా ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూసి నేను కూడా చెప్పేస్తాను. ఎందుకంటే కాంచన గారు చాలా ప్రేమతో మనకి చేసి పెట్టారు కాబట్టి. కాంచన గారు ఇది అటు ఇటు ఆడుతుంది, జల్లి కదా అలాగే. ఎస్ ఎస్ ఎస్, కొబ్బరి ముక్కతో పాటు తినండి, చాలా బాగుంది తెలుసా. అబ్బాబా, నిజంగా తాటి ముంజిల్లో కొబ్బరి ముక్కలు వచ్చాయి అనేటట్టు ఉంది. మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు. అసలు ఎక్కడ పీస్ డిస్టర్బ్ అవ్వలేదు. యా, చాలా బాగుంది. చూడ్డానికి లైక్ ఐస్ క్యూబ్ లో ఉంది కానీ చల్లగా లేదు. తినండి, ఇంకా బాగుంటుంది. అంటే కేక్ చేయాలనుకున్నప్పుడు కూడా ఇది కేక్ గా కూడా బాగా యూజ్ అవుతుంది అనుకుంటా కదా, పిల్లల హ్యాపీ బర్త్డేస్, చిన్నపిల్లలకి ఎవరికైనా చేద్దాం అంటే కూడా ఇలాగే చేసి కేక్ కట్ చేయించేస్తాం సరదాగా. ఎస్, చూసారు కదా వ్యూవర్స్, కోకోనట్ జెల్లీ తయారు చేయడానికి అసలు ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో ఫస్ట్ నుండి మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఏం లేదు, కొబ్బరి నీళ్ళు, చైనా గ్రాస్, అంతేకాకుండా షుగర్, కొబ్బరి ముక్కలు, మీడియం సైజుగా కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక పాన్ తీసుకొని, లేదంటే మీకు ఏ మూకుడు అలవాటు అయితే అది పెట్టుకోవచ్చు. ఆ గిన్నెలో కాస్త కొబ్బరి నీళ్ళు పోసుకొని దానిలో అగరగర గడ్డి వేసేసి, కొబ్బరి ముక్కలు వేసేసి, పంచదార వేసేసి అన్నీ అలా దగ్గరికి కాస్త లైట్గా పాకం ఇంకా వచ్చింది, చిక్కబడుతుంది అన్న సమయానికి ఆపేసి, కావాలనుకుంటే వేరే బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లేని వారు ఓపెన్గా ఇలా పెట్టేసుకోవచ్చు. రూమ్ టెంపరేచర్కి ఇది కూడా సేమ్ ఇలానే అవుతుంది. సో ఫ్రిడ్జ్లోంటి తీసుకున్న తర్వాత యమ్మీ కోకోనట్ జెల్లీ ఇలా ఉంది. ఒకసారి టేస్ట్ చూసి మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.